ఇచ్చాడు నాకు. అంటే ఉదాహరణ చెప్తాను. మనకి అసలు మన బతుకులు బాగుపడాలి, మన దేశం బాగుపడాలి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుపడాలి అని చెప్పని గట్టిగా సంకల్పమే ఉంటే అసలు ఎటు చూసినా పరిష్కారాలు కనిపిస్తాయి. నాకు పత్రికలు చూస్తే చికాకు వచ్చేది. ఎందుకంటే ఇన్ని పరిష్కారాలు ఉన్న దేశంలో వాళ్ళు సమస్యలను చూపెడుతున్నారు రోజు. ఒంగోలులో దోమలు పుష్కలంగా ఉన్నాయా? దోమలు పుష్కలంగా ఉన్నాయా? మీరేమైనా ఇంజనీరింగ్ కాలేజ్ కుర్రాళ్ళు కాబట్టి దోమలు కొట్టుకుండా ఆగుతున్నాయా? మిమ్మల్ని కొడుతున్నాయి కదా. నేను ఎప్పుడు చెప్తుంటాను, దోమలు ఎవరినైనా కొడతాయి. మీరు రేపు పొద్దున బాగా సంపాదించి మంచి వ్యాపారం చేసి మంచి పేరు తెచ్చుకొని గొప్ప ఇంట్లో ఉంటున్నా కూడా మీ ఇంటికి వస్తుంది దోమలు. మిమ్మల్ని కొడతాయి, మీ పిల్లల్ని కొడతాయి. ఎందుకని? దోమలు గొప్ప సోషలిస్టులు. దోమలకు ఎక్కువ తక్కువ తేడా ఇంజనీరా, డాక్టరా, ఈ కులమా ఆ కులమా. ప్రకాశం జిల్లాలో బాగా కులాల వ్యవస్థ బాగా ఉందని విన్నాను నేను. ఉందా? ఉన్మాదం బాగా. ఏ దోమ కూడా వీడు రెడ్డా, వీడు కమ్మ, వీడు కాప, వీడు దళిత అని చూసింది ఏమన్నా? దోమలు చూడవు. దోమలకు ఒకటే తెలుసు, మనిషి దొరికితే టప్పిమని కొట్టడం, రక్తం పీల్చడం. దోమలు గొప్ప సోషలిస్టు, వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తుంది అంతే. దాంతోపాటు మనకు జబ్బులు వస్తాయి, అది మన కర్మ. ఈ దోమల నివారణ కావాలనుకోండి, మన వాళ్ళంతా ఫాగింగ్ చేస్తారు. అదే మనకి మున్సిపాలిటీలో ఏం ఉపయోగం లేదు. ఇక్కడ దోమ అక్కడికి పోతుంది, అక్కడ దోమ ఇక్కడికి వస్తుంది. లార్వల్ కంట్రోల్ చేయాలి. ప్రతి నీటి చుక్క కూడా నీళ్ళ మడుగులు లేకుండా చేసి స్టాగ్నేటర్ కూడా ఉన్నాయి, దీన్ని కప్పేసి గాలి లోపలికి వెళ్ళకుండా మునిగిపోతాయి. అంటే లార్వాగానే గుడ్డు నుంచి లార్వా ఉన్నప్పుడు లార్వా దశలో చనిపోతాయి. దోమలకు ఉత్పత్తి కావు. దాంతోపాటు కొన్ని చేపలు ఉన్నాయి, గంబూసియా ఇలాంటి చేపలు ఉన్నాయి. ఆ చేపలు దోమల గుడ్లను ప్రత్యేకంగా మంచి ఆహారంగా తింటాయి. ఇవి ఏ మున్సిపాలిటీనే చేస్తుందో సరిగ్గా చేస్తే ఉంటానికి వీల్లేదు ఇక్కడ. అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దేశ సమస్య కావచ్చు, పెద్ద అవినీతి సమస్య కావచ్చు, అభివృద్ధి సమస్య కావచ్చు, నీటిపారుదల సమస్య కావచ్చు, మనందరినీ చికాకుపరిచే దోమల సమస్య కావచ్చు, పరిష్కారాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకు ఈవేళ లోక్సత్తా అంటే మీకు ఎవరో చెప్తారు, ఏ పెద్ద దేశాన్ని మార్చేవాడు నీకెందుకు ఈ లోక్సత్తా కూడా ఎవరో అంటారు మీ ఇంట్లో. నాకు తెలుసా సంగతి. ఇది లోక్సత్తానా మరొకటి అది ముఖ్యం కాదు, పేరేంటని కాదు. మనం ఏం చెప్తున్నాం ఇవాళ ఆ రీతి తప్ప ఇంకో రీతి లేదు దేశానికి. రాజకీయం నడపటం కానీ, దేశంలో అందరికి అభివృద్ధిని ఇవ్వటం కానీ, యువతకు మంచి భవిష్యత్తుని ప్రసాదించడం కానీ, ఉపాధిని కల్పించడం కానీ, ప్రపంచంలో గర్వించే దేశంగా మనం పెంచడం కానీ, రైతులకి మార్కెట్లో రేట్లు వచ్చే ఏర్పాట్లు చేయడం కానీ, ఏ రంగం చూసినా కూడా మద్యాన్ని కంట్రోల్ చేయడం కానీ, అధికారాన్ని ఏ ఊరు కావూరికి ఇచ్చి ప్రజలకు బాధ్యత పెట్టేసి వాళ్ళ విశ్వాసాన్ని కలగజేసి అక్కడ పనులు అక్కడ అయ్యేట్టుగా ఏర్పాటు చేసుకోవడం కానీ, ఏదైతే లోక్సత్తా చెప్తోందో అది తప్ప ఈ దేశానికి మరో మార్గం లేదు. మనమేమీ ఇదే భగవద్గీత కాదు, ఇది కామన్ సెన్స్. ప్రపంచం అంతా మళ్ళీ 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 రుజువైనవి. ప్రకాశం జిల్లాలో 2 లక్షల ఎకరాల నీటిపారుదల వచ్చిందంటే అద్భుతాల వల్ల రాలా, కామన్ సెన్స్తో వచ్చింది. ప్రజలకి బాధ్యత పెట్టి అవకాశాన్ని ఇచ్చి దాన్ని తగిన రూపకల్పన చేసి మీరు చేసుకోండి అని చెప్పి జనం చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి మార్పు కావాలంటే ఇలాంటి రాజకీయం నగ్గాలి. మనం ఏదో ఇప్పుడు రాజకీయం నడుస్తుంది, మా ఓడు, మా కులం ఓడో, మా వర్గం ఓడో, నాకు నచ్చినోడో, లేకపోతే నేను ఆ సినిమాలో తైతక్కలాడాడు కాబట్టి ఆ సినిమా ఓడో, ఆడు గెలవాలి కాబట్టి నేను వెనకాల బానిస తిరుగుతాను అంటున్నారు. ఇది కాదు రాజకీయం. ఆడు గెలవటం కోసం చేసేది రాజకీయం కాదు కాదు. మన దేశంలో మనం కోరుకునే మార్పు రావాలి కాబట్టి ఫలాంది నగ్గాలి. ముందు అసలు ఈ మౌలికమైన ఆలోచన మార్పు రావాలి. మన బతుకులు బాగుపడాలంటే ఎలాంటి మార్పు కావాలి, అలాంటి మార్పు తెచ్చే రాజకీయం ఎలాంటి రాజకీయమై ఉండాలి, దాని నుంచి మొదలెట్టాలి. చేసే రాజకీయం మీరు 20 కోట్లు 30 కోట్లు ఓట్లు కొనేసి బ్రాంతి పంచేసి అట్టహాసం చేసి గోండాలను పెంచేసి ఆ తర్వాత దేశం బాగుపడాలి. ఎలా బాగుపడుతుందా? మనం ఈవేళ అమృత ఫలాలు రావాలి కాబట్టి అమృత బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నాం. మీ తల్లిదండ్రులకి బాగా వెర్రి తలకెక్కిన వాళ్ళకి చెప్పండి, మీరు అర్థమయ్యేట్టు చెప్పండి, వాళ్ళ భాషలో చెప్పండి. మన బతుకులు బాగుపడాలంటే రాజకీయాన్ని నాశనం చేసుకుని బతుకుల్ని బాగు చేయడం సాధ్యం కాదు. రాజకీయం మన బతుకులకు పునాది. రాజకీయాన్ని పూర్తిగా ఈ విషబీజాలతో నింపేసి విషవృక్షాలని పెంచేసిన తర్వాత మంచి పళ్ళు కావాలంటే రావు. మన బతుకులు బాగుండాలంటే రాజకీయం బాగుండాలి. మన వనరులు సద్వినియోగం కావాలంటే, అవినీతి లేని పాలన కావాలంటే, మంచి విద్య కావాలంటే, మంచి ఆరోగ్యం అందాలంటే, దోమలు అదుపు చేయాలంటే, మన వనరులను సంరక్షించుకోవాలంటే మనకు సరైన రాజకీయం కావాలి. అందుకోసం
లోక్సత్తా వెరీ మరి వేషాలు వేసింది అనుకోండి, వీళ్ళలాగా చేసింది అనుకోండి, లోక్సత్తా అక్కర్లే మనకి. లోక్సత్తా కోసం మనం పనిచేయట్లా. మనందరికీ స్పష్టత ఉండాలి. ఉమ్మడి అవగాహనతో మనం కొన్ని విధానాలకు ఒక పేరు కావాలి కాబట్టి, ఒక వేదిక కావాలి కూడా, ఇది ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్. కానీ మనం చేసుకోవాల్సింది మన కోసం. మన జాతి బాగుపడాలంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ కుళ్ళిన రాజకీయంలో భవిష్యత్తు లేదు. 7-8 ఏళ్ల క్రితం దేశంలో బోడంత ఆత్మవిశ్వాసం ఉండే. 8-9% ఆర్థిక ప్రగతి. ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నా కూడా దేశం ఆర్థికంగా పెరుగుతుంది, అందరికీ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, అందరికి ఎప్పుడు లేని జీతాలు వస్తున్నాయి, ఆ నమ్మకం ఉండే. కానీ రాజకీయం ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని మళ్ళీ మళ్ళీ వాదించింది లోక్సత్తా. ఇవాళ కాదు, 15 ఏళ్ళ నుంచి చెప్తున్నాను నేను. వికృతమైన రాజకీయం ఒక దారిని లాగుతుంటే ఆర్థిక వ్యవస్థ ఇంకో దారికి తీసుకెళ్ళలేదు, వ్యవస్థ కుప్పకూలుతుంది, ఆర్థిక వ్యవస్థ ఆగిపోతుందని గట్టిగా ఒకసారికి కొన్ని వేల సార్లు చెప్పాను నేను ఈ దేశంలో. రాతపూర్వకంగా ఎన్నో ఉపన్యాసాల్లో, ఎన్నో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న రకాల కీలకమైనటువంటి ప్రసంగాల్లో చెప్పిన జరిగింది. ఇవాళ జరిగిందేంటి? కరెక్ట్గా అదే జరుగుతుంది. 3-4 ఏళ్ల క్రితం మన గ్యారంటీగా 9%, 8% బ్రహ్మాండంగా ఉందనుకుంటే ఇప్పుడు 6% అంటే ఉంది. రేపొద్దు ఏమవుతుంది తెలియట్లా. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలన్నీ కూడా రోజుకోసారి భారతదేశం ఇంకా తగ్గించి మనం అవమానపరుస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం లేకుండా పోయింది. ఎందుకని? ఒక బండికి, మీరంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు కదా, ఎడ్ల బండి కుడి పక్కన ఎద్దునేమంటారు, ఎడల పక్కన ఎద్దునేమంటారు. ఎడ్ల బండి ఈ రోజుల్లో వాడుతుంది అనుకోండి, ఎవరికన్నా తెలుసా? వెలపట్టెద్దు, దాపట్టెద్దు అంటారు. కుడి పక్కన ఉండేది వెలపట్టెద్దు, అంతేనా? ఎడం పక్కన వెలపట్టెద్దా? అవునా? వెలపట్టెద్దు ఏంటి, కూడా ఎడమా? ఒక వెలపట్టెద్దు ఎడమ పక్కది, దాపట్టెద్దు కుడి పక్కది. వెలపట్టెద్దు ఒక పక్కకి, దాపట్టెద్దు మరో పక్కకి లాగిందనుకోండి, ఏమవుతుంది? బండి కుదేలైపోతుంది. వెలపట్టెద్దు వేగంగా వెళ్ళిపోతుంది, దాపట్టెద్దు చాలా స్లోగా వెళ్తుంది, వెనక్కి లాగుతుంది, ఏమవుతుంది బండి? అయితే నెమ్మదిగా నడిచేది వేగంగా నడవాలి, లేదంటే వేగంగా పోయేది నెమ్మదిగా ఆగిపోవాలా, లేదంటే బండి ఇరిసి విరిగిపోవాలి. కాబట్టి రాజకీయం కుళ్ళిపోతే ఆర్థిక వ్యవస్థ బాగుపడడం అసాధ్యం. కొంతకాలం నడిచింది, ఈ జనంలో ఉన్నటువంటి తెలివితేటల వల్ల, కష్టపడే తత్వం వల్ల కొంతకాలం నడిచింది. కానీ ఉన్న కొద్ది కేవలం రాజకీయ వ్యవస్థ కుళ్ళు వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా పతనం అయిపోతుంది. అంటే మీ భవిష్యత్తు పతనం అవుతుంది. ఇవాళ ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందంటే భవిష్యత్తు పతనం అయ్యేది. మా కాలంతో పోలిస్తే మీకు ఆదాయాలు ఎందుకు పెరిగినాయి, మీ భవిష్యత్తు బాగుంటుంది, మేము ఎందుకు సంబరపడ్డాము అంటే ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతుంది, గతంలోని అవకాశాలు వస్తున్న యువతకి ఆదాయాలు పెరుగుతున్నాయని. అది ఎప్పుడైతే ఆగిపోతుందో మీ భవిష్యత్తు కూడా గందరగోళంలో పడుతుంది. కాబట్టి ఈ రాజకీయ పోరాటం రాజకీయం కోసం కాదు, మీ ఆర్థిక భవిష్యత్తు కోసం పోరాటం. వచ్చే తరం ఎలాంటి దేశంలో బతున్న నిర్ణయం కోసం పోరాటం. ఈవేళ గొప్ప అవకాశం మన ముందున్నది. ఓ పక్కనేమో ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని చూస్తే భయంకరమైన సంక్షోభం ఉన్నది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరూ దొంగలే, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అందరూ ఇండి పంపించేద్దాం అని కసితో ఉన్నారు. కానీ ఇది కాకుండా ఏ తప్పులు జరిగినాయి, దాని నుంచి బయటపడడానికి వేరే మార్గం ఏంటి, ఎలాంటి రాజకీయం తీసుకురావాలి, దాని గురించి అవగాహన ఇంకా గందరగోళం రావట్లేదు. అందుకని ఛాన్స్ ఉందనుకుని వీళ్ళిద్దరిని కొట్టేస్తారని ఎవడనుకుంటే వాడికి వేసేస్తున్నారు. అక్కడ టీఆర్ఎస్, ఇక్కడ జగన్, అంతేనా? టీఆర్ఎస్ కానీ జగన్ కానీ, మీరు ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వర్గమైనా, మీ తల్లిదండ్రులు ఏ పార్టీ అయినా, మనం నిజాయితీ అరమరికలైనా మాడుకున్నాం. వాళ్ళు చేస్తున్న రాజకీయానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ రాజకీయానికి ఏమన్నా తేడా ఉందా? ఓట్లు కొనటం కానీ, లంచాలు మింగడం కానీ, భూముల కబ్జాలు కానీ, తాత్కాలికంగా జనానికి తాయిలాలు పెట్టడం కానీ, అవినీతి పనులు రక్షించడం కానీ, సారాన్ని ఏరుల్లాగా ప్రవహింపజేయడం కానీ, ఏమన్నా ఇంత పెసర తేడా ఉందా? కేవలం అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి తోడేళ్ళు. అలాంటి ప్రయత్నమే జగన్ చేస్తున్నాడు. అదే మనుషులు, వేరే మనుషులు కూడా లేదు పాపం. ఏ మొహమాటం, అబద్ధాన్ని చెప్పారా? కానీ జనం ఏంటి, ముందు వీళ్ళిద్దరిని అర్జెంటుగా పంపించాలి, ఇప్పటిదాకా వీళ్ళు ఉన్నారు కాబట్టి, ఎవరు దొరికితే ఎవడని వేస్తున్నారు తప్ప ఆలోచన చేయట్లా. ఒక రకంగా ఒక సంక్షోభం రాష్ట్రంలో ఉన్నది. దీన్ని అవకాశంగా మార్చాలి మనం. అవునయ్యా, మీరు అన్నది కరెక్టే.
ఇప్పుడు దాకా ఎవడన్నా కూడా వాడు దుంపదించాడు, వ్యవస్థను కొల్లబెట్టాడు, బతుకులు నాశనం చేశాడు, సమస్యల పరిష్కారాలు లేవు, రైతులకి రేట్లు లేవు. పొద్దున మేమంతా ఆక్షన్ ప్లాట్ఫామ్ 2కి వెళ్ళాం. ఈ టొబాకో పాపం రేట్లు లేక రైతులంతా కన్నీళ్లు పెడుతున్నారు. లోక్సత్తా పోరాటం చేయబట్టి ఈవేళ వరి ధాన్యానికి, మన జిల్లాలో పండించే వరి, ఉదాహరణకి బీపీటీ లాంటి ధాన్యానికి రేట్లు పెరిగినాయి. కేవలం మన ప్రయత్నం వల్ల, మనం చేసిన పోరాటం వల్ల ఈవేళ రాష్ట్రంలో వరి రైతులకి 1200 కోట్ల రూపాయల అదనంగా ఈ ఒక్క 2 మాసాల్లో ఆదాయం పెరిగి వచ్చింది. ఎందుకని ఒక పద్ధతి ప్రకారం పోరాడాం. అంటే అవకాశాన్ని, పరిష్కారం ఎట్లా చేయాలి, ఆ అవగాహన మనకు ఉండాలి. కొన్ని మన చేతుల్లో ఉంటాయి, కొన్ని రాష్ట్రంలో ఉంటాయి, కొన్ని జాతీయ స్థాయిలో ఉంటాయి, కొన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి పరిష్కారాలు. కానీ ఏమిటి అసలు, ఏం చేయాలి, ఎలా జరగాలి, ఎందుకని ధర తగ్గుతోంది, ఎందుకు ధర న్యాయంగా రావాలి, అదే సమయంలో మిగతా వాళ్ళకి అన్యాయం కాకుండా ఎలా కాపాడుకోవాలి, ఈ అవగాహన లేకుండా ఊరికి ఆవేశపడిపోతే పరిష్కారాలు రావు. ఒకసారి తెలిసాక దానికి ఏ రకంగా సాధించాలి. విద్య ఇచ్చేది ఇది. కాబట్టి ఈవేళ ఈ సంక్షోభంలో పడ్డ రాజకీయాన్ని నుంచి దీన్ని గట్టెక్కించి మళ్ళీ దీనిలో మరింత కూరుకుపోకుండా, ఇలాంటిదే మళ్ళీ ఇంకోటి రాకుండా, ఇది కాదు వేరే మార్గం అన్నది అది జరిగినట్టయితే మన బతుకులు బాగుపడతాయి. ఇదిగో దృష్టాంతాలు. లోక్సత్తా చరిత్ర చూడండి. ఓటర్ల జాబితా ప్రక్షాళన కొంతమేర కన్నా దేశంలో జరిగింది. ఓటర్లను చేర్చడం ఈవేళ కొంచెం పూర్వంతో పోలిస్తే కాస్త బాగుపడింది, ఇంకా బాగుపడలే పూర్తిగా. కానీ బాగుపడింది పూర్తిగా 100కి 100 పాళ్ళు లోక్సత్తా వల్లనే. 10-12 ఏళ్ల పాటు ఆ పోరాటం చేశాం. నేర చరిత్రలో వివరాలు ఇవాళ బయటపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతివాడు కూడా వాడి నేర చరిత్ర, వాడి డబ్బులు, మిగతా వివరాలు బయటపెట్టడం చట్టబద్ధంగా అవసరమైంది వేళ పూర్తిగా లోక్సత్తా వల్లే. 99లో మీరంతా ఎలిమెంటరీ స్కూళ్ళల్లో ఉండగా ఆనాడు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో రాజకీయాల్లో ఉన్న నేరస్తుల వివరాలని బయటపెట్టి ఒక చరిత్రను సృష్టించాం. దాని మీద ఆ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడి నుంచి కోర్టు ఆదేశం ఇచ్చి, ఆ పైన పార్టీలన్నీ కొంచెం వ్యతిరేకించి, ఆ పైన మళ్ళీ మనం కోర్టుకు వెళ్ళి, లోక్సత్తా కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఒక దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్మించి ఈ పార్టీల మెడలు వంచాం. ఇవాళ బంగారు లక్ష్మణ్ అరెస్ట్ అయినాడు, జైలు వేశారు. పాపం ₹1,00,000 ఆయన రాజకీయ పార్టీ నిర్వహణ కోసం అని చెప్పని లెక్కాపత్రం లేకుండా డబ్బులు తీసుకుని చేతిలో పెడుతున్నాడు, సరుకులో పెట్టుకున్నాడు డ్రాయర్లో. అదంతా ఎవరో టీవీ కెమెరాలో పెట్టేశాడు. ఆయనే పెద్ద కోర్టులో ఏమి సంపాదించినట్టు లేదు పాపం. ఆయన ఒక కాస్త నిబద్ధత గల మనిషే. ఆనాటి దాకా ఆయనకున్న పేరు మీరు మీద పెద్దలు తీసుకోలేదో, బంగారు లక్ష్మణ్ కాస్త నిబద్ధత గల మనిషే. ఆయన కర్మజాలక ఆయన ₹1,00,000 పట్టుబడ్డాడు అంతే. ఆయనేమి కోట్లు సొంతంగా గడించలేదు. కానీ వాళ్ళ ఎన్ని కోట్లు గడించినా కూడా, సంపాదించినా కూడా 100 కోట్లు దేశాన్ని దోచి సంపాదించిన వాళ్ళకేమో వాళ్ళని ఎత్తిమేపుటి ఊరేగిస్తున్నాం. ఆనాడు బంగారు లక్ష్మణ్ జరిగిన నేపథ్యంలో తెహల్కా 2003లో వచ్చింది ఆ స్కామ్. మళ్ళీ మీ చిన్నప్పుడే. ఆనాడు లోక్సత్తా గట్టిగా పనిగట్టుకుని అన్ని పార్టీలని కలిపి నిజాయితీ గల రాజకీయానికి నిజాయితీ గల నిధులు అవసరము. ఇవాళ నిజాయితీగా నిధులను సమకూర్చే ఏర్పాటు కూడా లేదు. ఏదో ఒక పేరు చెప్పి నల్ల డబ్బు తీసుకోవడం లేకపోతే రాజకీయం నడవని పరిస్థితి వచ్చింది. ఇది కాదు పరిష్కారం. నిజాయితీ రాజకీయానికి ప్రోత్సాహం ఉండాలి. కాబట్టి ఒక రాజకీయ పార్టీ నిజాయితీ అయిన రాజకీయ కార్యక్రమాల కోసం చెప్పిన డబ్బులు ఇచ్చినట్టయితే, విరాళాలు ఇచ్చినట్టయితే, ఆ ఇచ్చిన వాళ్ళకి పన్ను రాయితీలు ఇచ్చి ఈ రహస్యాన్ని తీసేసి నల్ల డబ్బు అవసరం లేకుండా చేద్దామని చెప్పి గట్టిగా పోరాడితే పార్టీ అందరూ ఒప్పుకున్నారు. లోక్సత్తా అన్నాడు పార్టీ కాదు. మనకేమీ అధికారం లేదు చేతిలో, కేవలం ధర్మబలం ఉంది. ఒక పరిష్కారం చూపెట్టాం సమాజానికి. అన్ని పార్టీలు కలిసి వచ్చి ఏకగ్రీవంగా 2003లో చట్టం చేశారు ఈ తెహల్కా నేపథ్యంలో. దాని కారణంగా ఇవాళ ఒక రాజకీయ పార్టీ నిజాయితీగా నడపాలని చెప్పంటే, నిజాయితీగా నడపాలన్న కోరిక వాళ్ళకు ఉన్నట్టయితే, ఆ సంకల్పం ఉన్నట్టయితే, ఆ రాజకీయ పార్టీ నిధులను నిజాయితీగా సేకరించి ఖర్చు పెట్టే అవకాశం ఉంది. భారతదేశంలో ఒక్క లోక్సత్తా పార్టీ మాత్రమే ఈ రకంగా చట్టబద్ధంగా నిజాయితీగా నిధుల్ని సేకరించి నిజాయితీగా వినియోగిస్తున్నది. ఇంకే పార్టీ చేయడు. ఇవాళ లెక్కలు చూస్తే లోక్సత్తా పార్టీ మన రాష్ట్రంలో సేకరించి వినియోగించే డబ్బు కాంగ్రెస్ టీడీపీలు కూడా చూపెట్టల్లా. వాళ్ళు పెట్టే ఖర్చు అంతా మీకు తెలుసు. వాళ్ళు ఒక మీటింగ్ పెడితే 10 కోట్లు ఖర్చు అవుతుంది. ఒంగోలులో గట్టి మీటింగ్ పెడితే 10 కోట్లు ఖర్చు అవుతుంది. లోక్సత్తా పార్టీ సంవత్సరం మొత్తం పనిచేస్తే 2-3 కోట్లు మనం ఖర్చు పెట్టేది. బ్రహ్మాండంగా ఖర్చు పెడితే. అంత ఖర్చు పెట్టం దానికి. ప్రతి ఏడాది అంత పెట్టాం. ఎలక్షన్ టైంలో పెడతాం అంత. ఆ 3-4 కోట్లు మనం చూపెడుతున్నాం. ప్రతి రూపాయి కూడా నిజాయితీగా వస్తుంది. ప్రతి రూపాయి కూడా చెక్ రూపంలో తీసుకుంటున్నాం. ప్రతి రూపాయి కూడా రసీదు ఇస్తున్నాం, పన్ను రాయితీలు ఇస్తున్నాం. ప్రతి పైసా కూడా సద్వినియోగం చేస్తున్నాం.
వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడుతూ మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అంత చూపెడుతున్నారు. వాళ్ళు కొన్ని చోట్ల అంతకంటే తక్కువ చూపెడుతున్నారు. దీన్ని ఏమనాలి? కానీ నిజాయితీ ఉంటే మార్గాలు ఉన్నాయి. అట్లాగే ఈవేళ వ్యవసాయ రంగంలో గత సంవత్సరం 2 ఏళ్లుగా మౌలికమైన మార్పు ఆలోచనలో వచ్చింది. రైతుకు స్వేచ్ఛ కావాలి, కంట్రోల్ పోవాలి, విదేశాల్లో రేటుంటే అమ్ముకునే అవకాశం ఉండాలి, పక్క రాష్ట్రం రేటుంటే అమ్ముకునే అవకాశం ఉండాలి, రైతుకు రేటు పెంచే విధానాలు రావాలని చెప్పని అసలు ఆ వాదనని నిర్మోహమాటంగా బయటపెట్టి దానికి సోదాహరణంగా ఎన్నో వివరాలు చూపెట్టి సాక్ష్యాలు చూపెట్టి ఈ జాతి మొత్తాన్ని దాని పక్కకు మళ్ళిస్తున్నది కేవలం లోక్సత్తా. మనకేం పెద్ద ఎంపీలు ఎంపీలు 100 మంది లేరు కదా. మనం చేస్తున్నాం. మనం చేసిన పోరాటం వల్లనే బియ్యం ఎగుమతులు చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేశం నుంచి సాధ్యమైనవి. మనం చేసిన పోరాటం వల్ల ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు బియ్యం పంపించడం మొదలెట్టి, ధాన్యం పంపించడం మొదలెట్టి మనకు రేట్లు పెరిగినాయి. మనం చేసిన పోరాటం వల్ల ఇవాళ పత్తి ఎగుమతులు వగైరా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆపేస్తుంటే, లైసెన్స్ పర్మిట్ రాజ్యం తెస్తుంటే గట్టిగా పోరాడుతుంటే ఇప్పుడు రేపు 30వ తారీఖున మీటింగ్ జరగబోతోంది. ఆ నేపథ్యంలో నేను ప్రధానమంత్రి గారికి సవివరంగా మళ్ళీ ఇంకో ఉత్తరం రాశాను. ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడాను చాలా చేశాం. అంటే ఈ దేశం మొత్తాన్ని వ్యవసాయ రంగంలో మలుపు తెప్పించి రైతుకు ఆదాయం పెంచే విధానాల కోసం చెప్పని ఓ గట్టి పోరాటం కేవలం మన వల్ల జరిగి ఫలితాలు వస్తున్నాయి. లోక్సత్తా పోరాటం చేయబట్టే స్థానిక న్యాయాలయాలు వచ్చినాయి. ఈవేళ మన రాష్ట్రంలో ఇంకా అమలు కాల సిగ్గులేని వ్యవహారాలు కాబట్టి వీళ్ళంతా. కానీ ప్రతి మండలంలో ప్రతి సమితిలో ఒక న్యాయస్థానం వేగంగా న్యాయాన్ని అందించేటువంటి ఏర్పాటు పూర్తిగా మనం చేశాం. ఆ చట్టాన్ని తయారు చేసి దానికోసం పార్లమెంట్లో అందరిని ఒప్పించి ఆ చట్టం పెట్టించి దాన్ని ఆమోదింపజేసి అమలు చేస్తున్న వాళ్ళం మనం. పాలనా సమాచార హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ విన్నారా మీరు? రైట్ టు ఇన్ఫర్మేషన్లో ప్రతి పదాన్ని ప్రతి క్లాజ్ని తయారు చేసింది పార్లమెంట్ ఒప్పింపు చేసింది లోక్సత్తా. ఈ లోక్పాల్ లోకాయుక్త అసలు ఈ సంస్థలు కావాలని చెప్పని ఎప్పుడో మొట్టమొదటి వాదించింది 1960ల దశకంలో మొరార్జీ దేశాయ్. ఆ తర్వాత మళ్ళీ దీన్ని దస్త్రం తీసి దుమ్ము దులిపి వెలుగులోకి తీసుకొచ్చి ఇలాంటిది కావాలని పరిపాలనా సంస్కరణ సంఘంలో నివేదికలు రూపొందించి అది ఏ రకంగా చేయాలో స్పష్టంగా ఒక మార్గాన్ని చూపెట్టి ఈ 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో లక్షల మందితో సంతకాలు పెట్టించి లేదా పోస్ట్ కార్డులు పంపించి మనీ ఆర్డర్లు చేయించి ఈవేళ ఈ దేశంలో ఉద్యమాన్ని నాంది పలికింది మనం. ఈవేళ వచ్చే లోక్పాల్ లోకాయుక్త కూడా ఖచ్చితంగా మనం ఏ రకంగా చెప్తాం ఆరోపణలు వస్తాయి. ఎందుకంటే మన ఆచరణ సాధ్యమైన నిజాయితీ అయిన తీరు. అట్లాగే సిటిజన్స్ చార్టర్లు పెట్టి పని జరగకపోతే గడువు పెట్టి గడువులో పని జరగకపోతే ఆ పౌరుడికి రోజుకు 100-200 రూపాయలు పరిహారం చెల్లించాలనే ఏర్పాటు కేవలం మన పోరాటం వల్ల జరుగుతుంది. ఈ రాష్ట్రంలో గతంలో అమలైంది తాత్కాలికంగా. ఇట్లా ఎన్నో మౌలికమైన మార్పుల్ని తీసుకొచ్చిన చరిత్ర లోక్సత్తాకున్నది, అధికారం కూడా లేకుండానే. కాబట్టి ఇదిగో ఈ రీతి మారాలంటే ఇదిగో కొత్త రాజకీయం అన్న సంగతి ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. పాప అమాయక జనం ఆర్భాటం చూసి డబ్బులు చూసి కోట్లు ఖర్చు పెట్టే పార్టీలు కాబట్టి ఓట్లు కొనేవాళ్ళు కాబట్టి వాళ్ళు నెగ్గుతారని చెప్పి అనుకుని వాళ్ళు నెగ్గితే మన తిరుక్షావరం చేస్తారని తెలియక, పేనుకు పెత్తనం చేస్తే తరంతా గురుగుతుందని చెప్పి తెలియక, ఎవరు నెగ్గినా కూడా మనం ఓడిపోతున్నామని అర్థం కాక ఈ తోడేళ్ల మధ్య జనం మేకపిల్లలాగా చిక్కుపోతున్నారు. కాబట్టి ఈవేళ యువత భవిష్యత్తు కోసం, ఈ ఆర్థిక భవిష్యత్తు కోసం, ఈ దేశంలో మౌలికమైన మార్పు కోసం మన ప్రజలకు అర్థం కావాలి. వేరే ఇంకో మార్గం ఉంది. ఇప్పటిదాకా అసలు ఇంకో చూడాల. ఒక సినిమా ఉందనుకోండి, చెత్త సినిమాలు, మీకు ఫార్ములా సినిమాలు ఉంటాయి, లేకపోతే టీవీల్లో చెత్త సీరియల్ ఉంటాయని విన్నాను. ఇప్పుడు చూస్తుంటారా ఫార్ములా సీరియళ్ళు? అసలు ఇంకో రకమైన చూస్తే వాడికి అర్థం కాదు ఇలా ఉంటుందా అని చెప్పాను. అలాగే రాజకీయం అంటే ఒక రీతి అలవాటు పడిపోయారు జనం. అలా కాదు, వేరే రకమైన ఉందని ఇంకా అర్థం కావట్లే. ఇంకా స్లోగా ఇప్పుడిప్పుడే జరుగుతుంది. ఇది చాలా కొత్తగా ఉంది, విచిత్రంగా ఉంది. అసలు సాధ్యమా, ఇది నిజంగా జరుగుతుందా, నెగ్గేనా, ఆ సంశయంలో జనం ఉన్నారు. ఇది ఒక్కటి మాత్రమే నెగ్గాల్సింది. ఇంకేది నెగ్గినా కూడా మన బతుకులు నాశనమే, ఇంకెవడు గెలిచినా కూడా మన ఓటంతా వేస్టే, మన బతుకంతా నష్టమే అన్న విషయం చాలా స్పష్టంగా ప్రజలు తెలియాలి. ఇటు పక్కకు మనం గనక మొగ్గు చూపితే మన చేతుల్లో ఉంది, ఓటు వేసేవాడి చేతుల్లో ఉంది దేశం భవిష్యత్తు. మనం ఓటు రూపంలో నాకు ఇలా కాదు ఇంకో రకంగా ఉండాలి ఈ దేశం అన్న కోరిక ఉందని ప్రస్ఫుటం చేస్తే అప్పుడు దేశం మొత్తం చాలా వేగంగా మారుతుంది, రాష్ట్రం ఖచ్చితంగా మారుతుందని విశ్వాసం కలగాలి. 1967లో మేము కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తమిళనాడులో
కామరాజు నాడార్ పేరున్నారా మీరు? కామరాజు నాడార్ దిగ్గజం, ఆయన మహానాయకుడు, దేశం మొత్తాన్ని ఒంటి చేత్తో అవలలుగా శాసించిన నాయకుడు ఆయన. ఆ రాష్ట్రానికి అప్పటిదాకా ముఖ్యమంత్రిగా చేశాడు. అంత పెద్ద నాయకుడిని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బచ్చా, శ్రీనివాసన్ అని చెప్పని ఒక బచ్చా, వాసంత్ అనే సినిమా యాక్టర్స్ ఉండేది, మీకు తెలియదు ఆ రోజుల్లో. తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వాసంతి శ్రీనివాసన్. ఆ శ్రీనివాసన్ ఒక కుర్రాడు, ఒక కాలేజీ కుర్రాడు ఓడించాడు. అసలు దేశం అంతా కూడా అర్థం కాలే, ఎవరికి పిచ్చి పెట్టినట్టు అనిపించింది. కామరాజు నాయుడు నీతికి నిజాయితీకి మారిపోయిన నాయకుడు, సమర్థుడైన నాయకుడు, రాష్ట్రానికి మంచి మార్గం చూపెట్టినాడు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంకా మారలా. ప్రజల ఆశలు మారినాయి. ఆ సమాజంలో సామాజిక న్యాయం కావాలి, అన్ని వర్గాలకి అవకాశాలు కావాలి, అగ్రకుల ఆధిపత్యం పోవాలని చెప్పన్న ధోరణులకి ఆయన సరిగ్గా దానికి తగినట్టు స్పందించిన భావం ప్రజలకు కలగల. అంతే. కాలేజీ కుర్రాళ్ళంతా వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేసి కామరాజు నాయుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ తేరుకోకుండా ఆయన ఓడించారు, కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించారు. అప్పటి నుంచి మళ్ళీ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ రాలి 60 ఏళ్ళు జరిగి 45 ఏళ్ళు నేను ఎప్పటిదాకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాలి రాష్ట్రం. అంటే యువత తలుచుకుంటే పెను విప్లవాలకు నాంది పలకాలి. మీరు ఒంగోలులో తలుచుకుంటే ఎందుకు జరగకూడదు, ఇది జరగాలి. ఈ వ్యవస్థ మారాలి, కుళ్ళిన రాజకీయం పోవాలి, సమాధి చేయాలి. కొత్త తరం రాజకీయాన్ని కొత్త తరం కోసం మనం తీసుకురావాలి, కొత్త రీతిని చూపెట్టాలి జనానికి, దాని ద్వారా మార్పులను చూపెట్టాలి అన్న ఆ కసి మనలో ఉంటే కామరాజు నాయుడు మహానాయకుడు, నిజంగా గొప్పవాడు. వీళ్ళంతా దరిద్రులంతా కూడా, వీళ్ళంతా శనిగ్రహాలు, పరమ దరిద్రులు, అవినీతి పరులు. వాళ్ళ వెనకాల 100 కోట్లు 200 కోట్లు దొంగ డబ్బులు లేకపోతే నెత్తి మీద 1000 రూపాయలు పెడితే 100 రూపాయలకు అమ్మురుపోయిన గాడిదలు వీళ్ళంతా. వీళ్ళంతసేపు అండి, వీళ్ళంతసేపు వీళ్ళ పదవులు లేకపోతే ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళండి. వీళ్ళని గుర్తించేవాడు, గౌరవించే మనిషి ప్రపంచంలో ఒక్కడుంటాడా? నాది ఫలానా పదవి ఉంది, నాకు కారు, ఫోను, ప్యూను, లైట్ ఉంది, మంది మాగుతున్నారని చెప్పుకోకపోతే వీళ్ళ ఒక్కడికైనా సొంత ప్రతిభ వల్ల గౌరవం ఉన్నాడు, ఒక్కడున్నాడా? కామరాజు నాయుడు మహానాయకుడు, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మహానాయకుడు, నిజాయితీకి పేరొందినవాడు, ఒక జాతి నిర్మాణం చేసినవాడు. అలాంటి వాడినే కాలంతో పాటు ఆయన మారలేదని చెప్పిన ఇంటికి పంపించే శక్తి యువతకుంటే ఈ పనికి మాలిన వాజమ్మల్ని గడ్డిపోచలు పంపించడం అంతసేపయ్యా? అంత అర్భకుల యువత. అందుకే మీరు పూనుకోవాలి మీ భవిష్యత్తును కూర్చున్న పోరాటం. దీనికి గొప్ప అవకాశంగా భావించండి. మనం ఏం మాట్లాడుతున్నామో వాస్తవం కాదో మీరు చూడండి. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అసలు ఏమవుతుంది, మంచినీళ్ళ విషయం ఏమవుతుంది, దోమల విషయం ఏమవుతుంది, రైతుల రేట్ల విషయం ఏమవుతుంది, అధికారం ప్రధానికి హైదరాబాదు, ఢిల్లీలో ఉండి, లేకపోతే ఒంగోలు కలెక్టర్ తప్ప ఇంకోటి చేయకుండా ఉండి, ఆ కలెక్టర్ గారు మనకు అందకుండా ఉండి, దానివల్ల ప్రజలకు ఎన్ని తిప్పలు వస్తున్నాయి, ఈ తాగుడు వల్ల జనం ఏమవుతున్నారు, ఒకసారి మీరే చూడండి. ఒక రకంగా ఇది నేర్చుకోవడానికి అవకాశం. ప్రతి గ్రామానికి, పట్టణంలో ప్రతి వార్డుకి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ఊరికే మన గోడు చెప్పడం కాకుండా ఒకసారి కళ్ళు చెవులు తెరుచుకుని ఉంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటే అసలు సమాజం గురించి మీకు బోల్డంత అర్థమవుతుంది. ఎందుకు లోక్సత్తా చెప్తుంది 100% వాస్తవం తెలుస్తుంది, మీకు అనుభవం ద్వారా తెలుస్తుంది. శ్రీనివాసో మరొకరు నేను చెప్పిన దానికంటే మీరు ఇంకా ఎక్కువ, మీరు ఇంకా ఆలోచన చెప్పగలరు, మీరు కొత్త విషయాలు చెప్పగలరు మాకు. ఇవేమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు ఇది. కాబట్టి గొప్ప అవకాశం ఇది. అమెరికాలో బారాక్ ఒబామా అసలు 6 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం పొరపాటున కూడా ఆయన రాష్ట్రపతి అవుతాడని కళ్ళ కూడా ఊహించరు. 9 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం ఆయన ఎవడికి తెలియదు. అమెరికాలో 8 ఏళ్ల క్రితం బారాక్ ఒబామా పేరు ఆ దేశం ఎవడికి తెలియదు. అలాంటిది యువత పూనుకుని 5 ఏళ్ల క్రితం కొన్ని వందల మంది వాలంటీర్స్గా వెళ్ళి ఈ వ్యవస్థ మారాలి, ఒక నల్ల జాతి వాడు రాష్ట్రపతి కాకూడదని చెప్పి నీ మూర్ఖత్వాన్ని పోగొట్టాలి, ఒక సమర్థమైన నాయకుడు, మంచి విధానాల నాయకుడు రావాలి అని చెప్పని ఇంటింటికి వెళ్ళి తలా $10 చిన్న చిన్న డబ్బు వాళ్ళు చేతనని డబ్బు పెట్టుకుని, వాళ్ళు పెట్టేబేడ వాళ్ళు తెచ్చుకుని, ఇది మన జీవితం అని చెప్పి అనుకుని, ఈ 4 రోజులు 2 నెలలు మనం ఇచ్చేద్దాం, దేశం కోసం త్యాగం చేద్దాం అని చెప్పి అనుకుని ఇంటింటికి వెళ్ళి ఉద్యమంలాగా తిరిగి చేశారు. బారాక్ ఒబామా విక్టరీ కాదు ఇది. బారాక్ ఒబామా చేయాలి, ఆయన ఒక సంకేతం. 2 లక్షల ఎకరాలు ఇక్కడ ఇరిగేషన్ జరిగిందంటే నేను కాదు చేసింది, నేను ఒక సంకేతం. కోకటిపల్లిలో నేను నెగ్గానంటే నేను కాదు నెగ్గింది, కొన్ని వందల మంది అహోరాత్రాలు శ్రమించి అక్కడ ప్రజల మనసులో చొచ్చుకుపోయారు. అదో సంకేతం, నేను ఒక సంకేతం అంతే.
పెనుమార్పు ఎప్పుడూ కూడా ఇది నిజము, ఇది ధర్మము, ఇది జరగాలి, ఇది జరగకపోతే నష్టపోతాం, జరిగితే భవిష్యత్తు బాగుపడుతుందన్న విశ్వాసం ఉన్న యువత కదిలి ప్రతి గుండె తలుపు తడితే అప్పుడు పెనుమార్పు వస్తుంది. ఇంకే రకంగా మార్పు రాదు. మిగతావన్నీ కూడా కొనుగోలు బేరసారాలు జరుగుతాయి అంతే. మార్పు అయ్యేది పిండాకుడు. ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా కూడా చెప్పొద్దు నేను మార్పు అయ్యేది. ఎవరన్నా మార్పు అనుకుంటున్నారా? బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచాడు, మార్పా? లేకపోతే టీడీపీ అయిన ఎవరు దామంచల జనార్దన్ గెలిచాడు, మార్పా ఇది? మరి ఇంకొక ఆయన ఇంకో నిర్ణయం కాలేదు. దీనిలో మార్పు ఏమైనా ఉందా? ఇది ఉన్న రాజకీయం కొనసాగింపు, పాత రాజకీయం కొనసాగింపేది. ఎవడొచ్చినా తేడా లేదు, ఓడిపోయేది మనమే. కాబట్టి ఈవేళ ఒక గొప్ప అవకాశం జాతి నిర్మాణం కోసం మీ దగ్గర ఉన్నది. మన అదృష్టం ఏంటంటే మన మీద ప్రజలకు అపారమైన విశ్వాసం, గౌరవం, నమ్మకం ఉన్నాయి. ఇంకో అదృష్టం ఏంటంటే మనం గెలుస్తామని వాళ్ళు అనుకోవట్లా. గెలవాలని మనసులో ఉంది కానీ గెలుస్తాం అనుకోవట్లా. కాబట్టి మనం అసలు 10,000 ఓట్లు తెచ్చినా కూడా అది గెలుపుగా భావించేస్తారు జనం. వాళ్ళకి అర్థం కాదు. అవతల కోట్లు ఖర్చు పెడుతుంటే ఓట్లు దంది, మనం గెలిచేస్తే వాళ్ళందరూ గుండెలు ఆగిపోతాయి. కాబట్టి మనకు ఓటమి అనేది లేదు అసలు. మనం ఓ ధర్మం కోసం పోరాడుతున్నాం, భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం, ధర్మంగా పోరాడుతున్నాం. నిరాశని జయించాలి, కసి ఉండాలి. ఎందుకు మారదో చూద్దామని చెప్పిన కసి ఉండాలి, పట్టుదల ఉండాలి. ఈ రూపంలో నేర్చుకోవాలి, సమాజాన్ని గురించి అర్థం చేసుకోవాలని చెప్పిన అవగాహన ఉండాలి. దానికి తయారుగా ఉండండి. ఖచ్చితంగా మీరు చరిత్రను సృష్టించే అవకాశం ఇవాళ మీ ముందుంది. అందులో మీరంతా కూడా వీర సైనికుల్లో నిలబడి భవిష్యత్తు నిర్మాణం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇక మీ ప్రశ్నలు, మీ ఆలోచన. పీపుల్ ఫర్ లోక్సత్తా ఆర్గనైజేషన్ నుంచి మనకి కిషోర్ గారు వచ్చున్నారు. అతను జపాన్లో, టోక్యోలో ఉంటూ వర్క్ చేస్తూ మనకి సమావేశానికి అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఒక్కసారి కిషోర్ గారిని పరిచయం చేస్తున్నాం. మధురిమ గారు నిర్వహిస్తూ మనకి చాలా సేవ చేసినటువంటి డాక్టర్ సుధాకర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా లోక్సత్తా పార్టీ మీద అభిమానంతో దొడ్డవరం గ్రామం నుంచి ఎక్స్ సర్పంచ్ భరద్వాజ గారు వచ్చున్నారు. వారిని కూడా ఆహ్వానిస్తారు. మధురిమ గారు ఆ 33% 3,300 రూపాయలు పన్ను రాయితీ వస్తుంది. మనం ఎవరైనా అదొక్కటే ఆ గౌరవాన్ని అంత జాగ్రత్తగా పకడ్బందీగా ఆ రూపాయి ప్రతి రూపాయి మళ్ళీ సద్వినియోగం చేయడం, ఇది రాజకీయాలను మార్చే తీరు. అంతేగాని అరే దేశాన్ని దోచుకోవడానికి మార్గం, నీకెందుకు నువ్వు కోట్లు ఖర్చు పెట్టేసే రేపొద్దున నాకు ఇసుక కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఇంకేమంటుంటారు మన మైనింగ్ కాంట్రాక్ట్ దాకా నీకు ఇచ్చి పారేస్తాను, రాష్ట్రాన్ని మీరు రాసిచ్చేస్తాను, దోచేసుకో, అది కాదు రాజకీయం. దాన్ని మార్చాలంటే ఆచరణలో ఇది ఒక ఉదాహరణ మీకు ఏ రకంగా చేస్తామని చెప్పాను. ఈరోజు మైనార్టీస్, ముస్లిం మైనార్టీస్ చాలామంది ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అలాగే షేక్ మహమ్మతా బేగం గారు, ఈమె లాస్ట్ వారి అమ్మాయి